చంద్రయ్య గారు, చంద్రయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. శివరాం గారు, ఏంటి ఇలా వచ్చారు? అదే మీ రైస్ మిల్లు. అదేనండి, విషయం ఏంటంటే రైస్ మిల్ మేము కొందాం అనుకుంటున్నాం. మీ అన్నయ్య గారు మాకొద్దని చెప్పారు కదా. నిన్న మా బావగారు ఆ మాట అన్నారనుకోండి, కానీ ఇంటికెళ్ళాక మా పద్మ వదిన, జానకి అక్క అందరం కూర్చుని మాట్లాడుకుని కొనాలని నిర్ణయించుకున్నాం. అందుకే మేం మీ దగ్గరికి వచ్చాం. రఘురాం గారి లాంటి వాళ్ళే మనసు మార్చుకొని కొంటామంటే మాకంతకన్నా కావాల్సిందేముంది? ఎంత చెప్తున్నారు? మీలాంటి వాళ్ళు కొంటామంటున్నారు కాబట్టి బేరాలేమీ లేకుండా చెప్తున్నాను. 30 లక్షలండి. ముప్పై లక్షలా? అంతేనా? తగ్గదరే తగ్గదరే. రేటు మీకు ఓకే అనుకుంటే ఆ డబ్బు కాస్త త్వరగా రెడీ చేయండి. నాకు చాలా అవసరం ఉంది. నువ్వు మాత్రం 9 గంటలకి ఇక్కడ ఉండాలి. రండి. ఆద్యా, రమా, ఎలా ఉన్నారు? బాగున్నా. పేపర్ లీకేజ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎంత మంచి న్యూస్ చెప్పావు రామా. ఎవరు చేశారు ఇదంతా? ఇంకెవరు? అష్మిత. సీసీ ఫుటేజ్ లో దొరికిపోయింది ఆద్య. ఓ థ్యాంక్ గాడ్. నిజంగా ఈ విషయంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. నేను మాత్రం రామాకే థ్యాంక్స్ చెప్తాను. అవును శౌర్య, తను నిన్ను బయటికి తీసుకురావాలని చెయ్యని ప్రయత్నం లేదు. నిజం బయట పెడితే సార్ బయటకు వస్తారని అన్ని కోణాల్లో ప్రయత్నం చేస్తే సీసీ కెమెరాల్లో ముఖ్యమైన సాక్ష్యం దొరికింది. దాంతో అష్మిత, ప్రశాంత్ అడ్డంగా దొరికిపోయారు. సారీ సార్ కోపంతో దాన్ని చంపేంత పనిచేశారు. కానీ కడుపులో ఒక ప్రాణం పెరుగుతుందన్న ఒకే ఒక్క కారణంతో తనని ప్రాణాలతో వదిలేశారు. అష్మిత అసలైన రూపంతో పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంది. ఈ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది ఆద్య. అమ్మ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళకి విషయం చెప్పాలి. అమ్మా, నాన్న. అమ్మా, చూడు, మీ అల్లుడు నిర్దోషిగా బయటకు వచ్చేశారు. నీ భర్త తప్పు చేయలేదని నువ్వు పోరాడావు, న్యాయాన్ని గెలిపించావు. మనం అల్లుడి గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదండి. నిజమే, కానీ తన విషయంలో నీకు నేను ఏ సహాయం చేయలేకపోయాను. అయ్యో మావయ్య, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నింద మోస్తున్న నాకు సాయం చేస్తే అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకునే అవకాశం ఉంది. మీరు హాస్పిటల్లో అరుణ్కి సహాయం చేయడం గొప్ప విషయం నాన్న. మీలాంటి వారికి అల్లుడినైనందుకు గర్వపడుతున్నాను మావయ్య. ఆద్యా, 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 చూసావా ఈరోజు కలెక్షన్ చూడు. నీ మాటలు దాని చెవికి ఎక్కవరా. మనం పెట్టిన చిట్ ఫండ్ కంపెనీ రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుంది. దీన్ని బట్టే తెలుస్తుంది మామయ్యని ఎంతమంది నమ్ముతున్నారు. ఇదిగో తీసుకువెళ్ళి లోపల పెట్టు. త్వరగా వచ్చి అన్నం పెట్టు, తినేసి సెకండ్ షో సినిమాకి వెళ్దాం.
సినిమానా? ఆ, కొత్తగా రిలీజ్ అయిన సినిమా. అది సినిమాకి వెళ్ళదుగా. ఆ విషయం నా కొడుక్కి తెలియదు కదా. మ్మ్. ఇప్పుడేం చెప్తుందో చూద్దాం. అమెరికా తెలివితేటలు చూపిస్తుందేమో. అంటే అది పోనీ వేరే సినిమాకి వెళ్దామా? నాకిప్పుడు సినిమా చూడాలని లేదు శ్రీను. ఓకే, రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినేసి ఊరంతా తిరిగేసి వచ్చేద్దాం. హ్మ్? ఆ, తినాలని తిరగాలని అనిపించడం లేదు. పోనీ ఏం చేద్దామో నువ్వే చెప్పు. హ్మ్? నాకు నీతో గడపాలనుంది. నాకెక్కడికి రావాలని లేదు శ్రీను. ఒరేయ్, అది నిన్ను మోసం చేసి వాడితో వెళ్ళాలనుకుంటుందిరా. ఏంటి? ఏమైంది ఆద్యా? ఏమైంది నీకు? ఏమడిగినా వద్దంటున్నావు? కొంచెం అనీజీగా ఉంది. అవునా? మరి చెప్పవే. హాస్పిటల్కి వెళ్దామా? ఓపిక లేదంటే చెప్పు, ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తాను. ఆ, శ్రీను శ్రీను ఆ ప్రభాస్ కూడా ఆల్రెడీ ఫోన్ చేసి పిలిచాడుగా. మ్మ్. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఇంకెప్పుడైనా వెళ్దామా? సరే, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో.